గురువు కనుక బాగా మంచి పొజిషన్లో ఉండి మంచి ఉత్తలో ఉండి మంచి బలంగా ఉంటే కనుక శని మహాదశ, శని అంతర్దశలు, ఏలినాటి శనులు, అర్ధాష్టమ శని, అష్టమ శని ఈ తీవ్రత కొంచెం తగ్గుతుంది. గురువు బలహీనంగా ఉన్నప్పుడు మాత్రం ఈ 5 రకాలు మాత్రం విజృంభిస్తాయి. కొంతమందికి శని మంచి ప్లేస్లో ఉన్నప్పుడు ఈ 5 రకాలు వచ్చినప్పుడు, అంటే 4 రకాలు ప్లస్ అంతర్దశని కూడా కలిపి 5 దశల కింద లెక్కేస్తున్నాను, 5 రకాలు వచ్చినప్పుడు మంచి ఫలితాలు వస్తాయి. కొంతమందిని చూడండి, వాడు అమావాస్య నాడు ఏం చేసినా కలిసి వస్తుందరా, వాడు శనివారం నాడు ఏం చేసినా కలిసి వస్తుందరా అని చెప్పుకుంటారు వాడికి భాషలో. వాళ్ళు ఆ కోవకు చెందిన వాళ్ళే. శని బలంగా ఉన్నాడు కాబట్టి అమావాస్య నాడు శంకుస్థాపన చేసినా వాడికి కలిసి వచ్చేస్తుంది. అమావాస్య నాడు వ్యాపారం మొత్తం చూసుకోకుండా కొబ్బరికాయ కొట్టేసి వ్యాపారం స్టార్ట్ చేసినా కలిసి వస్తుంది.